ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. సోషల్ మీడియాలో బాబాగారి మతం గురించి కొన్ని నెలలుగా విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్న సంగతి అందరికీ తెలుసు. అంటే సోషల్ మీడియా ఫాలోవర్స్కి తెలుసు. అలాగే దేశంలో కొన్ని హిందూ సంస్థలు, కొంతమంది స్వామీజీలు, కొంతమంది పీఠాధిపతులు, వీళ్ళందరూ కూడా గత కొంతకాలంగా దేశంలో సాయిబాబా వారి వ్యాపకం ఎక్కువైపోతుంది, హిందూ సోదరులు చాలా వరకు సాయిబాబా భక్తులుగా మారిపోతున్నారు. బాబాగారి భక్తులుగా మారిపోతే వచ్చే నష్టం ఏమిటి? కొంతమంది అంటుంటారు, మనకు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు కదా, వారిలో బాబాగారు కూడా ఒకరు అవుతారు, వచ్చే నష్టం ఏంటి? 33 కోట్ల మంది దేవతలు ఉన్నప్పుడు 33 కోట్ల ఒకటి బాబాగారు ఏమవుతుంది? హిందూ మతానికి వచ్చిన నష్టం ఏం లేదు కదా అని అనుకోవచ్చు కదా అని మనలాంటి వాళ్ళం అన్నా, బాబాగారి భక్తి మార్గం అటువంటిది కాదు. అంటే 33 కోట్ల మందిలో ఉన్న దేవతలను ఆరాధించినట్టుగా బాబాగారిని ఆరాధించట్లేదు హిందువులు. మరి ఎలా ఆరాధిస్తున్నారయ్యా అంటే, 33 కోట్ల మందిని పక్కన పంపించేసి ఒక్క బాబా మాత్రమే మాకు చాలు, బాబానే తల్లి, తండ్రి, గురువు, దైవం, త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుస్థ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవ. ఇది కదా మనం బాబాగారి హారతలు పాడుకుంటాం. కేవలం పాడుకోవడం కాదు, సాయి భక్తుల యొక్క మానసిక పరిస్థితి అలాగే ఉంటుంది. బాబా జీవితంలోకి ప్రవేశించిన తర్వాత పూర్తిగా మనసు నిండా ఆయన నిండిపోతాడు. కారణం ఆయన యొక్క ప్రేమ తత్వం. సచ్చరిత్ర ద్వారా మనం బాబాను అర్థం చేసుకున్నప్పుడు, భక్తుల విషయంలో ఆయన చూపించే ప్రేమ మనకు అవగతమైనప్పుడు, అర్థమైనప్పుడు మనం కూడా ఆయన అంతగా ప్రేమించడానికి అలవాటు పడతాం. అంతేకాదు, వారు తన భక్తుల విషయంలో ఆయన తీసుకునే శ్రద్ధ, ఆయన చూపించే ప్రేమ, భక్తుడు పిలవగానే సమాధానం ఇచ్చే లక్షణం, సచిత్ర పారాయణ ద్వారా కలిగే గొప్ప ఆనందం, బాబా ఒక దేవుడిగా మాత్రమే, గురువుగా మాత్రమే కాకుండా మన ఇంట్లో ఒక సభ్యుడిగా కూడా భావించుకునే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, వారితో అనుబంధం, ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి సాయిబాబా భక్తులందరూ కూడా బాబా పిచ్చివాళ్ళుగా మారిపోవడం సహజం. బాబా మార్గంలో కొంత ముందుకు వెళ్ళిన వారు, బాబా అనుగ్రహాన్ని చవిచూసిన వారు, ఆయన ప్రేమను చవిచూసిన వారు, ఆయన రక్షణను చవిచూసిన వారు ఇక ఆయన పిచ్చిలో పడిపోతారు. ఆ పిచ్చిలో ఇంకెవరూ కనపడరు, ఆయన మాత్రమే కనపడతాడు. ఇది బాగా సమాజంలో తెలిసిపోయింది అందరికీ. బాబా భక్తుడు పోతే బాబా గుడికే పోతాడు, ఇంకే గుడికి పెద్దగా పోయినా కానీ అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి కనపడితే సాయి వెంకటేశ్వర, మల్లికార్జున స్వామి కనపడితే సాయి మల్లికార్జున, కృష్ణుడు కనపడితే సాయి కృష్ణ, రాముడు కనపడితే సాయి రామ, ఆంజనేయుడు కనపడితే సాయి ఆంజనేయ, అమ్మవారు కనపడితే సాయి జగన్మాత. ఇలా ఉంటుంది సాయి భక్తుల యొక్క భావన. దాంతో ఎక్కడికి పోయినా వారికి బాబానే తప్ప వేరేది ఉండదు. అది బాబా భక్తిలో ఉండే ఒక విశిష్టత. అది ఆధ్యాత్మికంగా చాలా గొప్ప మార్గం, ఆధ్యాత్మికంగా గొప్ప సాధన, అది ఆధ్యాత్మికంగా గొప్ప ఫలితాలు ఇచ్చే సాధన. అది ఆ భావన, ఆ సాధన గొప్ప ఫలితాలు ఇస్తుంది కాబట్టి సాయి భక్తులు దాన్ని ఆచరించుకుంటూ వెళ్తున్నారు. ఆ ఆచరణలో కాస్త వాళ్ళు ఏం చేస్తారంటే సమాజం నుంచి డివైడ్ అయిపోతారు. సమాజంలో అందరూ జీవిస్తున్న విధానానికి, సాయి భక్తుల జీవన విధానానికి తేడా ఉంటుంది. వాళ్ళు సాయి భక్తులతో మాత్రమే మాట్లాడడానికి ఇష్టపడతారు, సాయి భక్తుల ఇళ్ళకు వెళ్ళడానికి ఇష్టపడతారు.
సాయిబాబా మందిరాలకు వెళ్తారు, షిరిడీకి వెళ్తారు. కొంతమంది అన్ని చోట్లకు వెళ్తుంటారు కొంతమంది. కానీ వాళ్ళు చెప్పాను కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ సాయే. లోకల్గా అయితే మ్యాక్సిమం చాలా వరకు బాబా గారి మందిరాలకి వెళ్తారు బాబా భక్తులు. వేరే మందిరాలకి వెళ్ళినా దాని ప్రభావం తక్కువ. దక్షిణలు ఏమన్నా వేసినా బాబాకే ఎక్కువ వేస్తారు. ప్రేమతో వేసేవాళ్ళు ఉన్నారు, 10కి 100 వస్తాయనే ఆశతో వేసేవాళ్ళు ఉన్నారు. 2 రకాలుగా ఉన్నారు. బాబా తమ జీవితంలో ఎన్నో మేళ్ళు చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ మేళ్లకు కృతజ్ఞతగా దక్షిణ రూపంలో ఎక్కువగా వేస్తుంటారు. మనకెవరు ఎక్కువ సహాయం చేస్తారో వారినే ఇష్టపడతాం, వారికే మనం కూడా ఏదైనా చేస్తాం, అది మామూలే. అలా జరుగుతుంది. ఇదంతా సమాజంలో పెద్ద ప్రభావం చూపించేసింది. హిందూ దేవాలయాల మీద, హిందూ సనాతన ధర్మాలను ప్రేమించే వారి మీద. అందుకని దేశవ్యాప్తంగా ఈ సాయి తత్వం అనేది చాలా ఎక్కువైపోయింది. ఆయన ముస్లిం అనే తర్వాత ఆయన ప్రాభవాన్ని తగ్గించడానికి ముస్లిం అనే కార్డు వాడాలని నిర్ణయించుకొని వాడుతున్నారే తప్ప ఆయన ముస్లిం అనే ఉద్దేశం వాళ్ళకి పెద్దగా, అది వాళ్ళకి లెక్కలోదేం కాదు. ఆయన ప్రాభవాన్ని తగ్గించాలంటే అలా అంటే తప్ప హిందువులు దూరం కారు అని వాడుతున్నారు అంతే. అది కాదు వాళ్ళ అసలు ఉద్దేశం. బాబా తత్వం వ్యాపించిపోయింది, ఇతర దేవతల తత్వం తగ్గిపోయింది. హిందువులంతా కూడా బాబా భక్తులుగా మారిపోయారు. హిందూ దేవాలయాలకు రావట్లేదు, దేవతల గురించి కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇది అదే సమయంలో దేశంలో వచ్చిన కొన్ని మార్పుల కారణంగా హిందూ మతం బలపడాలి అంటే ముస్లిం మతాన్ని ద్వేషించే విధానాన్ని మనం తీసుకొచ్చినప్పుడు హిందూ మతం బలపడుతుంది. అంటే ఒకరి మీద ద్వేషం ద్వారా తొందరగా సంఘటితం అవుతారు ఎవరైనా సరే. ఇప్పుడు చూడండి, క్రిస్టియన్ మతం ఉందంటే హిందూ మతం ద్వేషంతో ఆ క్రిస్టియన్ మతం భారతదేశంలో విజృంభించింది. హిందూ మతం ద్వేషించిన వాళ్ళు, అంటే హిందూ మతంలో ఎవరైతే నిరాధనకు గురి అయ్యారో, దేవాలయాలకు రావడానికి వీల్లేదనో, లేకపోతే అణగారిన వర్గాలను దూరం పెట్టేసి అంటరాని వాళ్ళను, ఎవరైతే హిందూ మతంలో అగ్రవర్ణాల వాళ్ళు కులాల పేరుతో కొంతమందిని దూరం పెట్టారో వాళ్ళందరూ కూడా ఈ మతంలో మాకు గౌరవం లభించలేదు, ఈ మతంలో మమ్మల్ని అవమానంగా చూస్తున్నారు కాబట్టి మేమెందుకు ఈ మతాన్నిలో ఉండాలి అని వెళ్ళిపోయి వీళ్ళని అవమానించిన ఆ హిందూ మతంలో ఉన్న వాళ్ళందరినీ ద్వేషిస్తూ, వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేస్తూ, వాళ్ళకు నొప్పి కలిగిస్తూ, బాధ కలిగిస్తూ, వాళ్ళ చర్యలు, వాళ్ళ ప్రబోధాలు, వాళ్ళ మాటలు అలా ఉంటాయన్నమాట. అలా ఇప్పుడు దేశంలో మారిన కొన్ని పరిస్థితుల కారణంగా కొంతమంది వ్యక్తులు బలం పుంజుకొని ఇస్లాం మతం గతంలో హిందూ మతం మీద చేసిన దాడులను గుర్తు చేస్తూ, హిందువులను రెచ్చగొడుతూ, హిందూ జాతిని సంఘటితపరచాలి అనే ఒక లక్ష్యం మీద పనిచేస్తున్నప్పుడు దానికి అడ్డుగా ఉన్నది ఏంటంటే సాయితత్వం, సాయి భక్తులు. సాయితత్వం సమానత్వం, ప్రేమతత్వం, సర్వమానవ సౌభ్రాతృత్వం, సర్వమత సామరస్యం. సాయిబాబా గారి బోధనలోనే ఇది ఉంటుంది, ఆయన జీవన విధాన ఆచరణలోనే ఇది ఉంటుంది. కాబట్టి సాయి భక్తులంతా కూడా న్యూట్రల్గా ఉంటారు, లౌకికవాదంతో ఉంటారు, అన్ని మతాల వారిని సమానంగా చూస్తారు, ద్వేషం వారి దగ్గర ఉండదు. అది వారికి నచ్చదు. ఆ రకంగా కూడా బాబా గారిని టార్గెట్ చేస్తూ ఆయన్ని ముస్లిం అని చెప్పి హిందూ మతంలో అంతో ఇంతో మతాభిమానం ఉన్న వాళ్ళని అందరినీ కూడా బాబా దగ్గరికి అసలు వెళ్లకుండా చేయాలని ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో దీన్ని ఎదుర్కోవడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి విషయమే అయినా సాయి భక్త సమూహం అనేది చాలా పెద్దది. హిందూ సమాజంలో ప్రస్తుతం సాయి భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు మేజర్ పార్ట్గా ఉన్నారు. అన్ని వర్గాల్లో ఉన్నారు, అధికారులలో ఉన్నారు, పేదవారిలో ఉన్నారు, డబ్బున్న వారిలో ఉన్నారు, డబ్బు లేని వారిలో ఉన్నారు, పండితుల్లో ఉన్నారు, పామరుల్లో ఉన్నారు, గురువుల్లో ఉన్నారు, శిష్యుల్లో ఉన్నారు, స్వామీజీల్లో ఉన్నారు. ఇలా అన్ని వర్గాల్లో బాబా భక్తులు ఉన్నారు. కాబట్టి అంత సులభం కాదు సాయిబాబా భక్త సమూహాన్ని ఎదిరించడం కానీ, వారికి వ్యతిరేకంగా పనిచేయడం కానీ అంత సులభం కాదు. చాలా సంవత్సరాలుగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ వాళ్ళు ఏం సాధించలేకపోతున్నారు. కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా కారణంగా బాబా ముస్లిం అనే మతాన్ని వాడి దెబ్బకొట్టే ప్రయత్నం బలంగా చేస్తున్నారు. అంటే దీన్ని ఎదుర్కోవాలి అంటే సాయి భక్తులు కూడా సంఘటితం కావాలి. ముఖ్యంగా సాయి భక్తులను సంఘటితపరచగల శక్తి కేవలం సాయి మందిరాల వారికి మాత్రమే ఉంటుంది.
ఎందుకంటే ఒక మందిరం అనింది అంటే కొన్ని వందల మంది సాయి భక్తులని ఆ మందిరం, కొన్ని వందల మంది సాయి భక్తులకు ఆ మందిరము దాన్ని ఏమంటారు, రిప్రజెంటేషన్ చేస్తుంది. కొన్ని వందల మందిని ఆ మందిరం నడిపించగలుగుతుంది, చైతన్యపరచగలుగుతుంది. పర్వదినాలైతే వేల మందిని చైతన్యపరచగలుగుతుంది. బాబా భక్తికి తత్వానికి మూలం పట్టుకొమ్మలు మందిరాలు. మందిరాల ద్వారా వ్యాప్తి చెందింది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం సాయి భక్తుల శక్తి ముందు, మందిరాల శక్తి ముందు బాబాని వ్యతిరేకిస్తున్న శక్తుల యొక్క బలం చాలా చిన్నది. సాయి భక్తులు సముద్రం లాంటి వారైతే సాయిబాబాని వ్యతిరేకిస్తున్న వారు చిన్న పిల్లకాలువ లాంటి వాళ్ళు. కనుక అయితే ఈ సాయి మందిరాల వాళ్ళందరూ కూడా ఇంకా ప్రస్తుతానికి ఎటువంటి చైతన్యం లేకుండా అనాలా, లేకపోతే రెస్పాండ్ అయ్యే విధానం ఏమీ లేకుండా ఉన్నారు. దానికి కారణం అసలు ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న విషయాలు వాళ్ళ దాకా వెళ్ళలేదా, లేదా సమాజంలో వచ్చినటువంటి మార్పులు వారికి ఇంకా తెలియలేదా, తెలిసినా తెలియనట్టుగా ఉన్నారా, తెలిసినా ఏం చేయాలో తెలియని అనిశ్చిత స్థితిలో ఉన్నారా, తెలియదు. సరే, ఏది ఏమైనా ఒక సాయి భక్తుడిగా నా సూచన ఏమిటంటే, భవిష్యత్తు కూడా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి జిల్లా సాయి మందిరాలు, సమాఖ్యలు ఏర్పడాలి. ఒక జిల్లాలో ఒక 100-200 మంది 300 మంది సాయి మందిరాలు ఉంటే వాళ్ళందరూ కలిసి ఒక అసోసియేషన్గా ఏర్పాటు కావాలి. ఆ విధంగా జిల్లా స్థాయి సాయి మందిర సమాఖ్యలు ఏర్పాటు కావాలి. వాళ్ళందరూ కలిసి రాష్ట్ర స్థాయి సమాఖ్యను ఏర్పాటు చేసుకోవాలి. ఇది గనక జరిగితే ఇక ఎన్ని యుగాలైనా సాయి భక్తిని, శక్తిని ఎవరు టచ్ చేయరు. టచ్ చేయడం వాళ్ళని అనుకోరు. ఈ సంఘటిత శక్తి ముందు ఏ శక్తి పనిచేయదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నా అది బలహీనమే. కానీ ఉన్న 10 మంది అయినా సరే కలిసి కట్టుగా ఉంటే అది చాలా శక్తి. బాబాగారి మందిరాలు వేలలో ఉన్నాయి, ఒక జిల్లాలో 100లలో ఉంటాయి. వాళ్ళందరూ కలిసి ఒక సమాఖ్యగా, సంస్థగా ఏర్పాటైతే ఇటువంటి వాళ్ళు 100 మంది వచ్చినా సరే ఏమీ చేయలేరు. ఈ జిల్లా స్థాయి సాయి మందిరాల సమాఖ్యలు, రాష్ట్ర స్థాయి సాయి మందిరాల సమాఖ్యలు కనుక ఏర్పాటైతే అది మహాశక్తిగా ఉంటుంది. ఏదైనా చేయగలుగుతుంది, ఏదైనా సాధించగలుగుతుంది, ప్రభుత్వాలను కూడా శాసించగలుగుతుంది. కనుక ఎంత తొందరగా ఈ జిల్లా స్థాయి సాయి మందిర సమాఖ్యలు, రాష్ట్ర స్థాయి సాయి మందిర సమాఖ్యలు ఏర్పాటైతే అంత మంచిది. అయితే ఇది ఏర్పాటు కావాలంటే సాయి మందిరాలలో ఉన్నటువంటి నా మందిరమే గొప్పగా ఉండాలి, నా మందిరమే గొప్పది అని అనుకోవాలి అనుకుంటే మాత్రం అది ఎప్పటికీ కూడా సాయి మందిరాల సమాఖ్య ఏర్పాటవడం కష్టం. సాయి మందిరాలు ఏ మందిరానికి వాళ్ళే రాజులు, మంత్రులు. ప్రతి మందిరం నా మందిరమే గొప్పగా ఉండాలి అనుకోవడంలో కూడా తప్పు లేదు. అవతల వాడు చెప్పేది ఏంటి, నేను వినేది ఏంటి అని అనుకున్నప్పుడే సమస్యలు వస్తాయి. ఒక పరిమితమైన లక్ష్యం అంటే సాయి మందిరాల మీద, సాయి తత్వం మీద, సాయి భక్తుల మీద ఎవరైనా దాడి చేయాలని చూస్తే దాని విషయంలో మాత్రమే స్పందిస్తాము అని ఏకవాక్య సూత్రం. సాయి తత్వం మీద, సాయి మందిరాల మీద, సాయి భక్తులకు సంబంధించి ఎవరైనా చెడుగా మాట్లాడినా, విమర్శించినా, తప్పుడు ప్రచారం చేసినా ఆ ఒక్క విషయాన్ని ఎదుర్కోవడానికి ఈ సాయి మందిరాల సమాఖ్య, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి సమాఖ్యలు పనిచేస్తాయి. ఇంకా మిగతా ఏ విషయంలో కూడా కలగ చేసుకోకుండా, అంటే కమిటీ ఏర్పాటు అయిన తర్వాత ఆ మందిరాలు ఇలా నడవాలి, అలా నడవాలి అని ఆదేశాలు ఇవ్వటం, అటువంటివి ఎక్కువగా వాటి జోలికి వెళ్ళకుండా. అప్పుడు ఏమవుతుందంటే మిగతా వాళ్ళకు మా మీద పెత్తనం చేస్తున్నారు, మమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారు, మమ్మల్ని నడిపించాలని చూస్తున్నారు,
వాళ్ళ పెత్తనం ఏంటి, ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. ఇలాంటి ఒక ఏకవాక్య తీర్మానం చేసుకొని దాని మీద సమాఖ్యలు ఏర్పడాలి. ఆ తర్వాత జిల్లా స్థాయి మందిరాల్లో, రాష్ట్ర స్థాయి మందిరాల్లో బాబాగారి యొక్క ఆరాధన పద్ధతుల్లో కానీ ఇంకా వేరే విధంగా కానీ వారికి ఏమైనా సహాయం కావాలని మందిరాల వాళ్ళు అడిగితే ఆ సహాయాన్ని అందించడానికి వీలైతే చేయటం. అంతేగాని ఆ మందిరాల నిర్వహణలో మన అధికారం నడవాలి, మనం చెప్పినట్టుగా నడవాలి, అవి ఎలా నడవాలో మేము నిర్ణయం చేస్తాం అని జిల్లా స్థాయి కమిటీలు కానీ రాష్ట్ర స్థాయి కమిటీ కానీ నిర్ణయం చేస్తుంది అంటే మళ్ళీ సమస్యలు వస్తాయి. అదే సమయంలో ఈ కమిటీ ఎన్నికల్లో, జిల్లా స్థాయి కమిటీ ఎన్నికల్లో, రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో కూడా రాజకీయాలు చోటు చేసుకోకుండా ఉండాలి. అవి కూడా వచ్చేస్తాయి. సంస్థలు, వ్యవస్థలు, ఎలక్షన్స్ అనగానే కమిటీలు, ప్రెసిడెంట్, సెక్రటరీలు, ట్రెజరీలు అనగానే రాజకీయాలు వచ్చేస్తాయి. అది సమస్య. అవి రాకుండా చూసుకోవాలి అని అంటే నా సూచన వరకు ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం బాబాగారు నాకు ఇచ్చినటువంటి సూచన, ఒక కమిటీలో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ లేదా జాయింట్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్స్ ఏవైతే ముఖ్యమైనటువంటి 5-6 పదవులు ఉంటాయో ఆ పదవులకు ఎవరెవరు పోటీ చేయాలని నిర్ణయం చేసుకున్నారో వాళ్ళందరి పేర్లు తీసుకోవడం. జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కమిటీలు ఎలా ఏర్పడాలంటే ఎవరు పోటీ చేయదలుచుకున్నారు, ప్రెసిడెంట్కి ఎవరు పోటీ చేయదలుచుకున్నారు పేర్లు ఇవ్వండి, సెక్రటరీకి పోటీ చేయదలుచుకున్న వాళ్ళ పేర్లు ఇవ్వండి, ట్రెజరర్ పేర్లు ఇవ్వండి, వైస్ ప్రెసిడెంట్ పేర్లు ఇవ్వండి, జాయింట్ సెక్రటరీ పేర్లు ఇవ్వండి. ఎంతమంది వస్తే అంతమంది పేర్లు తీసుకొని ఆ పేర్లన్నీ రాసి బాబా పాదాల దగ్గర వేసి పూజారి గారి ద్వారా కానీ పసిపిల్లవాడి ద్వారా కానీ ఆ పేపర్లు తీస్తే ఆ పేపర్లో ప్రెసిడెంట్ అనేదని ప్రెసిడెంట్ ఒక 20 మంది ఇచ్చారనుకోండి, ఆ 20 పేర్లు 20 పేపర్ల మీద రాసి బాబా పాదాల దగ్గర వేసి తీస్తే బాబా సెలెక్ట్ చేసుకున్న పేరు ఏదైతే వస్తుందో ఆ వ్యక్తి ప్రెసిడెంట్, ఆ వ్యక్తి సెక్రటరీ. ఇలా గనక ఎలక్షన్స్ జరిగితే రాజకీయాలు ఉండవు. బాబా ఎన్నుకున్నాడు వాళ్ళని, రాజకీయాలు ఉండవు. ప్రతిసారి ఎలక్షన్స్ టైం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత ప్రతిసారి ఎలక్షన్స్ ఈ విధంగా పోటీ చేయదలుచుకున్న వాళ్ళ పేర్లు రాసి ఆ పేర్లను బాబా పాదాల దగ్గర వేసి చీటీ తీయడం ద్వారా ఎన్నిక చేసుకోవడం గనక చేస్తే రాజకీయాలు ఉండవు. ఇంత బ్రాడ్ మైండ్తో, విశాలమైన దృక్పథంతో, నిస్వార్థమైన చిత్తంతో ఈ ఎలక్షన్స్ జరిగితే ఈ కమిటీలు నిలబడతాయి. లేదు బలమున్నవాడిని అలా అయితే మనం ఎన్నిక కాము అని చెప్పేసి అలా ఎన్నుకున్నప్పుడు ఒక చిన్న మందిరంలో పనిచేసేవాడిని ప్రెసిడెంట్గా, సెక్రటరీగా బాబా గారు ఎన్నుకోవచ్చు. అప్పుడు ఆ చిన్న మందిరం వాళ్ళు చెప్పిన దాన్ని మేమందరం వినాలా అని పెద్ద పెద్ద మందిరాల వాళ్ళు అనుకోకూడదు. అనుకోరని నేను అనుకుంటాను. ఎందుకంటే బాబా సెలెక్షన్ కదా, ఆ చిన్న మందిరం అతన్ని ఎన్నుకుంది ఎవరు? బాబా. కాబట్టి ఆ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అతను చెప్పినట్టుగా వినడానికి ఇష్టపడతారు, ఇష్టపడాలి. ఇంత గొప్ప విశాల హృదయంతో ఎన్నిక జరిగితే ఈ సంస్థలు నిలబడతాయి, లేకపోతే నిలబడవు. 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో మెటాష్ అయిపోతుంది. ఇప్పుడున్న వాతావరణంలో అస్సలు నిలబడవు. ఇప్పుడు భయంకరమైన రాజకీయమైన సిద్ధాంతాలు వచ్చాయి మనుషుల్లోకి, మైండ్లోకి. ఎవరి కాలు బట్టి లాగాలి, ఎప్పుడు ఆ సీట్లు మనం కూర్చోవాలి అనే ఆలోచనలు, దృక్పథం ఉన్న వాళ్ళు వచ్చారు. ఇవన్నీ పెద్ద చిన్న పోయాయి. బాబా యొక్క తత్వం కూడా మరుగున పడిపోతూ ఉంది. డబ్బు, అధికారము, కీర్తి ప్రతిష్టలు ఇవి రాజ్యం వెళ్తున్నాయి. వీటి కోసం సాయి భక్తులైనా సరే ఎంతకైనా దిగజారే పరిస్థితులు కూడా వచ్చేసాయి. కాబట్టి నేను చెప్పిన పద్ధతుల్లో కనుక ఎలక్షన్ జరిగితే చాలా వరకు ఇబ్బంది లేకుండా నడిచిపోతాయి. అలాగే ఆ కమిటీ పనిచేసే సిద్ధాంతం కూడా ఒకటే. బాబా తత్వానికి ఇబ్బంది కలిగించే పనులు ఎవరు చేసినా దాని మీద ఆ కమిటీలు పనిచేయాలి. అలాగే అందరికీ అంగీకారం అయినప్పుడు ఆ మందిరాలలో, ఆ జిల్లా మందిరాలలో, రాష్ట్ర మందిరాలలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, పూజా విధానాలు తీసుకోవాల్సిన విధి విధానాలు, అలాగే ఆ దేవాలయాలకు మనం ఏదైనా సహాయం చేయగలిగితే చేయటం, ఇది ఏమైనా సరే నిస్వార్థంగా ఉండాలి, అహంకార రహితంగా ఉండాలి, ప్రేమతత్వంగా ఉండాలి, సమభావనతో ఉండాలి. ఇలా విశాలమైన దృక్పథంతో పనిచేసినప్పుడు
సంస్థ నిలబడే అవకాశం ఉంటుంది. బట్ ఇమ్మీడియట్లీగా ముందు ఈ జిల్లా స్థాయి సాయి భక్త మందిర సమాఖ్యలు, రాష్ట్ర స్థాయి భక్త మందిర సమాఖ్యలు ఏర్పాటైతే ఇది బాబాగారి భక్తిని నిలబెట్టుకోవడానికి, తత్వాన్ని నిలబెట్టుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అవి జరగకపోతే ఎవరికి వారే యమునా తీరేగా ఇలాగే ఉంటే ఈ డిస్టర్బెన్స్ పెరుగుతూ వస్తుంది. దీన్ని కంట్రోల్ చేయడం కష్టం. జిల్లా స్థాయి మందిరాలు, రాష్ట్ర స్థాయి మందిరాలు ఏర్పడితే కంట్రోల్ చేయడం చాలా తేలిక. అలాగే వాళ్ళు ఈ సోషల్ మీడియాలో మాట్లాడడం తప్ప ఇంకేమీ చేయలేని స్థితికి వెళ్తారు. కనుక ఇమ్మీడియట్లీగా మందిరాల వాళ్ళందరూ కూడా ప్రతి జిల్లాలో ఒకరిద్దరు యాక్టివ్ పర్సన్స్ ఉంటారు. ఆ ఒకరిద్దరు ఇంట్రెస్ట్ తీసుకొని, శ్రద్ధ తీసుకొని మిగతా మందిరాల వాళ్ళని కలుసుకొని మాట్లాడి ప్రస్తుత పరిస్థితుల మీద చర్చించి వెంటనే జిల్లా స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకొని, కమిటీలు ఏర్పాటు చేసుకొని, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటుకు గనక ప్రయత్నం చేస్తే తెలంగాణ జిల్లాలో ఒక సమాఖ్య ఏర్పడింది తెలంగాణ రాష్ట్రంలో. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో జరగాలి. జరిగిన తర్వాత అవి యాక్టివ్గా పనిచేయాలి అంటే నేను చెప్పినటువంటి విశాల దృక్పథము, సమభావము, అహంకార రాహిత్యము, ప్రేమతత్వము, బాబాగారి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వం ప్రకారంగా వెళ్తే ఆ సంస్థలు ముందుకు వెళ్తాయి, పనిచేయగలుగుతాయి. అలా కాదు నేనే అధికారిని, నేనే గొప్పవాడిని, నేను చెప్పినట్టు అందరూ ఫాలో అవ్వాలి, నేను ఆర్డర్ వేస్తాను అందరూ ఫాలో అవ్వాలి అని వెళ్తే 2 రోజుల్లోనే సంస్థ విచ్ఛిన్నం కావడం కానీ లేదా పని చేయకుండా నిస్తేజంగా ఉండడం కానీ జరుగుతుంది. ఇది నాకు ఎందుకో చెప్పాలనిపించింది సాయి మందిరాల వారికి. ఇందులో ఏదైనా విషయం ఉందనుకుంటే, ఇలా చేస్తే బాగుంటుంది, ఫలితం ఉంటుందనుకుంటే తీసుకొని ఆ విధంగా ప్రయత్నాలు చేయండి. వీడేదో చెప్తుంటాడు అని అనుకుంటే వదిలేయండి. సాయిరామ్.